ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అంట. ఇందులో తప్పు ఏమి ఉంది? కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పెట్టాను చూడండి, సొన్నం కొట్టిన సవాల్లో ఉంటారు ఇద్దరుని. ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. ఒకటి పేరు కొమ్మినేని శ్రీనివాస్ అట, మరొకటి పేరు కృష్ణరాజు. వీళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళని చూసినప్పుడు OLX పీసులు అని మనకు అర్థమైపోద్ది. అంతా కూడా టెంకరింగ్, పెయింటింగే. ఇలాంటి పనికి మాలిన వాళ్ళిద్దరూ సాక్షి టీవీలో కలిసారండి. బేవర్స్ లాగా తిరిగే బ్యాచ్లన్నీ కూడా ఎదవా, ఎందుకు పనికిరాడు. అక్కడ అమరావతి మహిళల్ని ఎంత కించపరిచారో, ఎంత ఎగతాళి చేశారో, ఎన్నెన్ని మాటలు అన్నారో మనం చూసాం. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కమ్మరావతి అన్నారు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా, శ్మశానం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్. ఇది సార్ నా బ్రాండ్. కారణం ఏంటి? అమరావతి మీద విషయం చల్లిన మాట వాస్తవం. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసాము, ఎలా దొరికేసాము. నిన్న భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో స్త్రీలని గౌరవిస్తామని ప్రగల్భాలు పలికే ఒక ఛానల్లో, సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా పోయారు. అయినా సరే అమరావతిని ఎలా నాశనం చేయాలి? ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం, సమస్య లేదు. ఎంతకు తెగించారా? దారుణమైన బూతులు వీళ్ళే తిరుగుతారు. ఏసీలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అటువంటి రాజధాని నగరాన్ని వేశ్యల రాజధాని అన్నారు. ఎలా అవుతుందండి? ఆ నోరు ఎలా వచ్చిందండి? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? నోరెలా వచ్చిందండి? వేశ్యల రాజధానా అంటే హిందూ దేవతలంటే అంత చురకనయ్యారా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మీకు కోపం ఉంటే తెలుగుదేశం పార్టీ మీద తీర్చుకోండి. మొన్న ఫైట్ చేశారు కదా, యుద్ధమే జరిగింది కదా, 11 సీట్లు వచ్చాయి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 100% అమరావతిని అవమానించారు. అమరావతి మహిళలనే కాదు, ఏపీ మహిళల్ని అవమానించారు. నేను కావాలని మాట్లాడిన నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను.